నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ప్రజలు దేవుడు వీళ్లనే తను నమ్ముకున్నట్టుగా ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుందని అంచనా వేసిన వారిలో కూడా బహు తక్కువ మంది ఆ పార్టీకి మరీ ఇన్ని తక్కువ సీట్లు దక్కుతాయనే అంచనాలను వేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా గట్టడం, జగన్ ఇంట్లోనే ముస్లిం పుట్టి షర్మిల కాంగ్రెస్లోకి చేరి కొన్ని ఓట్లనైనా చేల్చడం వంటి కారణాల రీత్యా జగన్కు ఓటమి తప్పదని నమ్మిన తెలుగుదేశం వీరాభిమాన వర్గంలో కూడా కూటమికి ఇన్ని సీట్లు దక్కుతాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతలా చిత్తవుతుందని ఊహించి ఉండరు. అలాంటి అనూహ్యమైన ఎన్నికల ఫలితాలనిచ్చారు ఏపీ ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత కారణాలను విశ్లేషించడం మొదలు పెడితే ముందుగా కనిపించే అంశం జగన్ వైరి పక్షాలు కూటమి గట్టడం. 2014లోనే ఆ కూటమి విజయాన్ని సాధించింది. అలాంటి కూటమి మరోసారి ఏర్పడటం సైకలాజికల్ గా టీడీపీకి అడ్వాంటేజీని ఇచ్చింది. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఏనాడూ సొంతంగా గెలిచిన చరిత్ర లేదు. ఏదో ఒక కూటమిని గట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవటం చంద్రబాబు రాజకీయ జీవితంలో కీలకం. ఇలా కూటమి టీడీపీకి 5 ఏళ్ల అధికారాన్ని ప్రసాదించింది. మరి ఈ కూటమిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెంబేలెత్తిపోలేదు, గట్టిగా పోరాడింది. ఈ పోరాటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లను తెచ్చిపెట్టింది. అయితే అధికారానికి మాత్రం ఆమడ దూరంలో నిలపడమే కాదు, 2014లో దక్కినన్ని ఎమ్మెల్యే సీట్లను కూడా తెచ్చిపెట్టలేకపోయింది. ఇదే అసలు కథ ఈ ఎన్నికల్లో. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 60 నుంచి 70 సీట్ల వరకు సాధించి ఉంటే కేవలం గుంపుగా రావడం వల్లనే ఆ కూటమి నెగ్గింది తప్ప మరో కారణమే లేదని చెప్పొచ్చు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో తనకు దక్కిన వాటిల్లో కూడా 6-7% ఓట్లను కోల్పోయింది. ఇదే ఆ పార్టీని చిత్తుగా ఓడిపోయేలా చేసింది. 2019 నాటి ఓట్ల శాతాన్ని దక్కించుకోవడం మాటాటుంచి 2014 నాటి ఓట్ల శాతాన్ని కూడా జగన్ పార్టీ పొందలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం అధికారంలో చేసిన తప్పులు, పొరపాట్లే కారణాలు. దారిన పోయే వర్గాలను కూడా జగన్ శత్రువులుగా చేసుకున్నాడు. అదే పెను ప్రభావాన్ని చూపింది. మద్యపాన నిషేధం అంటూ కంగాళీ చేయటం, ప్రభుత్వోద్యోగులతో వ్యవహారం, రోడ్లు, అభివృద్ధి లేదనే ప్రచారాన్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేయలేకపోవటం, కార్యకర్తలను పూర్తిగా విస్మరించడం, అలాంటి వారి అక్కరే లేదని జగన్ భావించటం, ఇవే జగన్ కు అసలు నష్టాన్ని కలిగించాయి. ప్రస్తుత రోజుల్లో కనీసం 500 ఓటర్లున్న ప్రతి ఊర్లోనూ 50-60 మంది మద్యపాన ప్రియులుంటారు. ప్రత్యేకించి కరోనా వర్క్ ఫ్రం హోం రోజుల్లో అనేక మంది పట్టణాల్లోనూ పల్లెల్లో ఉంటూ పనులు చేసుకునే సమయంలో తాము డబ్బు పెట్టినా కోరుకున్న మద్యం దక్కకపోవటం అనేది వారిలో తీవ్రమైన అసహనాన్ని కలిగించింది. ఇది తమకు ఎంత నష్టం కలిగిస్తుందనే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంది. తమ ఓటు బ్యాంకులో తాగుబోతులు లేరు అని సజ్జల లాంటి వారు వాదించారు కూడా. చంద్రబాబు తన ఎన్నికల హామీల్లో నాణ్యమైన మద్యం ఇస్తా అని ఓపెన్ గా ప్రకటించాడంటే ఈ వర్గం ప్రభావాన్ని టీడీపీ ఎంత పసిగట్టిందో అర్థం చేసుకోవచ్చు. నాణ్యమైన మద్యం ఇస్తానంటూ చంద్రబాబు ప్రకటించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేశారు, బుగ్గలు నొక్కుకున్నారు. అయితే ఇదొక్క వ్యవహారమే మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 2-3% ఓటర్లను దూరం చేసింది. ఒకవేళ మద్యపాన నిషేధం అనుకుంటే పూర్తిగా చేయాల్సిందే, లేదంటే కామ్గా ఉండాల్సిందే. అరకొర పనులు చేసి జగన్ తీవ్రమైన చేటును చేసుకున్నాడు. ఎంత తక్కువ అంచనా వేసినా మద్యం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2-3% ఓట్లను దూరం చేసిందనటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. నాణ్యమైన మద్యం దొరకలేదని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రస్తావించిన రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేల్కొని ఉన్నా ఈ నష్టం జరిగేది కాదు. అయితే జగన్ మూర్ఖపు పట్టుదల ఇప్పుడు ఆయనకే చేటును చేసింది. ఇక తాడేపల్లిలో హార్డ్ కోర్ కార్యకర్తల మీటింగ్లో జగన్ మాట్లాడుతూ నేను ప్రజల్నే నమ్ముకున్నానంటూ ప్రకటించుకున్నారు. అది కార్యకర్తలతో మాత్రమే ఏర్పాటు చేసిన మీటింగ్. అక్కడ ఏం మాట్లాడాలనే ఇంగితం కూడా జగన్కు లేదనే అనుకోవాలి. మాటల సంగతి ఎలా ఉన్నా కేడర్ను జగన్ పరిగణనలోకి తీసుకోలేదు. వారి అవసరం లేదని పెదరాయుడు టు ధనుష్, ధనుష్ టు పెదరాయుడు అన్నట్టుగా తను ప్రజలు మధ్యలో ఎవరూ వద్దనుకున్నాడు. అందుకు ఫలితం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు 500 జనాభా ఉన్న ప్రతి పల్లెల్లోనూ 2014-19 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒళ్ళొంచి కష్టపడ్డ కార్యకర్తల కుటుంబాల్లో కనీసం 4-5 కుటుంబాలు దూరమయ్యాయి. అవి సూటిగా తెలుగుదేశం వైపు వెళ్ళిపోయాయి. కేవలం తమకు ఏం చేయలేదు, ఏం దక్కలేదు అనే భావనతో వెళ్ళిపోయిన వారంతా. రాయలసీమ ప్రాంతంలోనే ఇలాంటివి జరిగాయి. ఇక కోస్తాంధ్ర సంగతి చెప్పనక్కర్లేదు. ఇలా ప్రతి 500 ఓట్లకు కనీసం మరో 20-30 ఓట్లను జగన్ కోల్పోయాడు. దీనివల్ల కూడా నష్టం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. కొందరు ఇటు నుంచి అటు వెళ్తే అటు నుంచి కూడా ఇటు వచ్చి ఉంటారు కదా, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారు కదా అనే లెక్కలేసింది. ఇటు నుంచి వెళ్లడమే కానీ అటు నుంచి వచ్చింది లేదు. జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారంటే
అక్కడ బావుకునేది ఏమీ లేదనే క్లారిటీ అవతలి వాళ్లకు వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఇటు ఎందుకు జంప్ చేస్తారు? ఇలా 2 ఎన్నికల్లో తనపై విపరీతమైన అభిమానంతో వర్క్ చేసిన చాలా మందిని జగన్ దూరం చేసుకున్నాడు. దీనివల్ల ఇంకో 2-3% ఓట్లు పోయాయి. ఇక అభివృద్ధి, రాజధాని అంశంలో జగన్ తన అభిప్రాయాలు ఏవైనా, తను చేసింది ఏదైనా దాన్ని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడు. 3 రాజధానుల ఫార్ములా ఏ ఒక్క ప్రాంతాన్ని ఆకట్టుకోలేకపోయిందని ఫలితాలతో పూర్తిగా రుజువైంది. అమరావతి రూపంలో చంద్రబాబు ఎన్ని అక్రమాలకు పాల్పడి ఉన్నా పర్వాలేదనే ప్రజలు అనుకున్నారు. కానీ రాజధాని అంటూ ఒకటి ఉండాలనే తీరునే వారు వ్యక్తపరిచారు. ఇది ఓటమి తర్వాత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోలేకపోయింది. అలాగే రోడ్ల విషయంలో పచ్చ బ్యాచ్ చేసిన యాగిని నియంత్రించలేకపోయింది. ఆఖరి వరకు చిన్న చిన్న రిపేర్లను కూడా పెండింగ్ లో పెట్టి సోషల్ మీడియా ప్రచారాలను నమ్మే వాళ్ళ చేతిలో ఎదురు దెబ్బలు ఎదుర్కొంది. చంద్రబాబు చేసింది అప్పులే, జగన్ చేసింది అప్పులే. అయితే చంద్రబాబు అప్పులు చేసి నీరు చెట్టు అంటూ పప్పు బిల్లాలు పంచినా మళ్ళీ అలాంటి హామీలే ఇవ్వగలుగుతున్నారు. జగన్ మాత్రం అప్పుల విషయంలో మాత్రం విపరీతమైన నెగటివ్ పబ్లిసిటీ జరిగింది. ఇది కూడా తీవ్రమైన నష్టాన్నే కలిగించింది. లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను పెట్టి ప్రజలకే డైరెక్టుగా పథకాల లబ్ధి కలిగే ఏర్పాటు చేసినా వాటిపై అతి విశ్వాసంతో నష్టం కలుగుతున్న విషయాలను పూర్తిగా లైట్ తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. తన పాలనలో మంచి జరిగి ఉంటేనే తనకు ఓటేయాలని జగన్ బాహటంగా చెప్పాడు. ఆయన పార్టీ ఎంత ఓట్ల శాతాన్ని పొందినా చిత్తుగా ఓటమి పాలైంది. కాబట్టి జగన్ పాలన నచ్చలేదంతే. కాబట్టి తన పాలనపై జగన్కు ఏవైనా భ్రమలు ఉండినా అవి పూర్తిగా తొలగిపోవాలి. ఇక ఈ పాలన గురించి మాట్లాడకుండా ప్రతిపక్షంగా తను ఏం చేయాలో జగన్ ఆలోచించుకోవాలి. గత 5 ఏళ్ల ఊసే ఎత్తే కొద్దీ అది జగన్కు మరింత నష్టమే తప్ప లాభం లేదు. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.